ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి ఇంట్లో లవంగాలు తప్పకుండా ఉంటాయి. లేకపోయినా షాప్ నుంచి తేవడం పెద్ద కష్టమేమీ కాదు. చాలా మంది ఈ యాలకులను మసాలా కర్రీస్ లో లేదా బిర్యానీస్ లో వాడడం వరకే మనకు తెలుసు. కానీ ఈ యాలకల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అవి మన శరీరానికి అద్భుత లాభాలను కలిగిస్తూ ఉంటాయి. అయితే యాలకులను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకోవడం వలన మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. యాలకులతో కలిగే ఆ లాభాలు, ఉపయోగాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. మలబద్ధక సమస్యతో బాధపడేవారు రాత్రి పడుకోబోయే ముందు 2-3 యాలకులను తిని గోరువెచ్చటి నీటిని తాగడం ద్వారా మలబద్ధక సమస్య నుంచి విముక్తి పొందగలుగుతారు. ఇందులోని ఫైబర్ మలబద్ధక సమస్యను చక్కగా నివారిస్తుంది. ప్రతిరోజు 2 యాలకులను నమిలి తినడం వలన ఇందులోని పొటాషియం గుండె కొట్టుకునే వేగాన్ని క్రమబద్ధీకరిస్తుంది. అలాగే రక్తపోటు సమస్యను కూడా సరిచేస్తుంది. యాలకుల్లో ఉండే పీచు పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరిచి తిన్న ఆహారం అరగడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు ఆకలిని పెంచుతాయి. ప్రతిరోజు పడుకోబోయే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చటి పాలలో 1 స్పూన్ యాలకుల పొడి, అర చెంచా పసుపు, కొద్దిగా చక్కెర వేసుకుని తీసుకోవడం వలన రక్తహీనత సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందుతాం. ఇది రక్త సరఫరాను సక్రమంగా జరిగేలా చేస్తుంది. యాలుకలను నమిలి తినడం వలన నోటి దుర్వాసన సమస్య తగ్గిపోతుంది. ఇది చిగుళ్లను, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. యాలకులతో చేసిన నూనెను ముఖానికి రాసుకుంటే చర్మ ఛాయ మెరుగుపడుతుంది. చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. గొంతు నొప్పితో బాధపడేవారు 2-3 యాలకులను నీటిలో వేసి అవి బాగా మరిగించి ఆ నీటితో పుక్కిలించి ఊయడం ద్వారా గొంతు సమస్య తగ్గిపోతుంది. ప్రతిరోజు 2-3 యాలకులను నవిలి తినడం వలన శరీరంలో విష పదార్థాలు, హానికరమైన మలినాలు, చెడు పదార్థాలు తొలగిపోతాయి. ఇది శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. యాలకుల్లో ఉండే కాల్షియం ఎముకలను బలంగా మార్చుతుంది. అంతేకాదు, చర్మం ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఒత్తుగా పెరిగేందుకు సహకరిస్తుంది. ప్రతిరోజు 2-3 యాలకులు తినటం వల్ల కలిగే లాభాలు, ఆరోగ్య సూత్రాలేంటో తెలుసుకున్నారు కదా. సో ఫ్రెండ్స్, ఈ హెల్త్ టిప్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.